కూటమి పార్టీల నుండి ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించడానికి ప్రజలు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, సెటివల్స్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుడుపుడి సత్యబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం చివరి రోజు అయిన మంగళవారం కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన వారి స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, సెటిబుల్స్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనేక సంస్కరణలను చేస్తుందని, అందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం పాలన అందిస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేరభక్తుల రాజశేఖరంను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు మాట్లాడుతూ తాము నియోజకవర్గం నుండి సుమారు 450 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి 30 మంది పట్టభద్రులను అప్పగించి వారికి ఓటు వేయడంపై అవగాహన కల్పించి వారి ఓట్లను అభ్యర్థించామని అన్నారు. కూటమి పార్టీలు బలపరిచిన పేరభక్తుల రాజశేఖరంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఒక వెయిన్ హోప్తో వాళ్ళు పనిచేస్తున్నారు. అతని పోటీకి చాలా దూరంగా జరుపుకున్నాడు. మేము ఎందుకు ఎలక్షన్లో విజయకేతనం ఎగరేస్తామంటే 43% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ స్కూల్స్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లోనే జంబ్లింగ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లను క్రియేట్ చేయటం కానీ, వారి పిల్లలకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునే విధంగా తయారు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారి. మరి 117 జీవో ఇచ్చి స్కూల్ తప్పి కొన్ని వందల మంది కార్పొరేట్ కంపెనీలని మెడ మీద కత్తిపెట్టి సిఎస్ఆర్ వసూలు చేసి ఆ సిఎస్ఆర్ను కూడా వాడుకుని పౌదునమ్మంటే బెంచీలు, కుర్చీలు, ఆ డ్రెస్లు, బ్యాగులు, షూలు సప్లై చేసిన వాళ్ళు వెండర్లు కూడా పేమెంట్లు చేయకుండా ఏదో గవర్నమెంట్ ఈయనే సిఎస్ఆర్ ద్వారా చేశారు, ఈయనే చేశారు సిఎస్ఆర్ ద్వారా కాకుండా అన్న ప్రచారం చేశారు. ప్రచారంలో లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మించిన మరో ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండదు యావత్. ఇలాంటి ప్రభుత్వానికి చక్కటి బుద్ధిని కూటమి ప్రభుత్వం ద్వారా మీరందరూ ప్రజలు కూడా 164 సీట్ల రూపంలో ఇచ్చారు. అదే మ్యాండేట్ నాకు తెలుసు దానికన్నా ఘనంగా అబోవ్ 70% ఓట్లు ఈ గ్రాట్యుటీ ఎన్నికల ద్వారా ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి బహుమతిగా అందజేయనున్నారు. ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీ మేము నెగ్గుతాం, మేమే అధికార పార్టీ కాబట్టి మాకే ప్రాబల్యంగా ఉంటుంది, రాజశేఖర్ నెగ్గుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. మేము ఎవరినైతే సుమారు 2 లక్షల మందిని ఓటర్లు మేము జాయిన్ చేసామో వాళ్ళందరూ కూడా ఓటు అంటూ ఏంటో తెలియక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటు వేయక కొత్తగా డిగ్రీ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు, యూనియన్లు, ఈ కుళ్ళు కుతంత్రాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ 13,000 మందిని కూడా చాలా మంది మాకు 670 మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 15 ముఖ్యంగా పేరాభక్తుల రాజశేఖర్ గారికి మీ పాత్రికల వైపు నుంచి కూడా చాలా సహకారాలు అందించారు. ఈ నెల రోజుల నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాభక్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా పనిచేయాలని, రేపు 27వ తారీఖు నాడు పోలింగ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఏదైతే మేము ఈ నెల రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాభక్తుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాభక్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖున అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా జనసేన
తెలుగుదేశం, బీజేపీ మొత్తం ముగ్గురు కార్యకర్తలు కూడా ఓటర్స్కి అందరికీ అందుబాటులో ఉండి